నమస్తే, వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ సరికొత్త పంథాలో పరిపాలన సాగిస్తోంది. బీఆర్ఎస్ పరిపాలనను రిపీట్ చేయకుండా ప్రజాపాలన అన్న నినాదంతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్ తొలిసారి విదేశీ పర్యటన చేపట్టింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పర్యటిస్తోంది. దావోస్లో సీఎం రేవంత్ ఎవరెవరిని కలిశారు? ముఖ్యమంత్రి తొలి విదేశీ పర్యటన ఏ విధంగా కొనసాగుతోంది? తెలంగాణ సర్కార్తో ఏ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయనే విషయాలపై ఓ లుక్కేద్దాం. తెలంగాణకు భారీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం బృందం దావోస్ పర్యటన ఉంటుందని సెక్రటరియట్ వేదికగా ఐటీ మినిస్టర్ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వివరిస్తామని చెప్పారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలను సీఎం బృందం కలుస్తుందన్నారు. తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో భేటీ అవుతామని, ఈ భేటీలో కీలక రంగాల్లో పెట్టుబడులపై సంతకాలు చేసే అవకాశం ఉందని శ్రీధర్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంలో మంత్రి శ్రీధర్ బాబు, జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లారు. వీరికి స్విట్జర్లాండ్లో ఘనస్వాగతం లభించింది. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబుకు ఎన్ఆర్ఐలు వెల్కమ్ చెప్పారు. పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. 3 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా రాష్ట్ర సర్కార్ పెట్టుబడులు పెట్టండి అంటూ తెలంగాణ పెవిలియన్ పేరుతో ఓ స్టాల్ని దావోస్లో ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అదేవిధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పెవిలియన్తో ఏర్పాటైన ఈ స్టాల్లో బ్యాక్గ్రౌండ్లో రాష్ట్ర సంస్కృతి, సాంకేతిక సృజనాత్మకతను ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, చార్మినార్, పోచంపల్లి ఇక్కత్, చేరియాల పెయింటింగ్స్తో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రెడీ చేశారు. అటు మెడ్ట్రానిక్స్ సీఈఓ, అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి ప్రీతారెడ్డి, యుఎన్ఎఫ్పిఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నెటాలియా కనేమ్, దావోస్ అల్జిమర్స్ చైర్మన్ జార్జ్ రాడెన్బర్గ్ తదితరులు కలిశారు. తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు అనేక పారిశ్రామిక సంస్థలు, వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. దావోస్లో జరుగుతున్న వార్షిక సమావేశం 2024లో అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో అదానీ గ్రూపుకు చెందిన 4 వ్యాపార సంస్థలు 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్తో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. గ్రీన్ ఎనర్జీ విభాగంలో 5,000 కోట్లు, డేటా సెంటర్ విభాగంలో మరో 5,000 కోట్లు, ఏరోస్పేస్, రక్షణ విభాగంలో 1,000 కోట్లు, అంబుజా సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్లో 1,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF ప్రెసిడెంట్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం C4IR ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బయో ఏషియా సదస్సులో వచ్చే ఫిబ్రవరి 28న C4IR ప్రారంభం కానుందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక ఫోరం ఆలోచనలు, సంస్కరణలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఎకనామిక్ ఫోరంలో స్పష్టం చేశారు. C4IRతో ప్రజారోగ్యం, సాంకేతికత, మెరుగైన జీవనం కల్పించడం వంటి లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని రేవంత్ వెల్లడించారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ కోసం పాలసీ, పాలనపై నాయకత్వం వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంక్యుబేటర్ల ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో 20,000 స్టార్టప్లపై ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తెలంగాణలో వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. రేపటితో ముగియనున్న దావోస్ టూర్లో ముఖ్యమంత్రి బృందం మరికొంతమందిని పారిశ్రామికవేత్తలను, వ్యాపార సంస్థల ప్రతినిధులను కలవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇది ఇవాల్టి పూరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.